నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 4-10-2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 5:48, సూర్యాస్తమయం సాయంత్రం 5:43. తిథి ద్వాదశి సాయంత్రం 5:09 వరకు. నక్షత్రం ధనిష్ట ఉదయం 9:09 వరకు. యోగాలు శూల రాత్రి 7:27 వరకు. కరణము భవ ఉదయం 5:56 వరకు. బాలవ సాయంత్రం 5:09 వరకు. కౌలవ రాత్రి తెల్లవారుజామున 4:11 వరకు. రాహుకాలం ఉదయం 8:47 నుంచి 10:16 వరకు. గుళిక కాలం ఉదయం 5:48 నుంచి 7:17 వరకు. యమగండం మధ్యాహ్నం 1:15 నుంచి 2:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:22 నుంచి 12:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:48 నుంచి 6:36 వరకు. మరల 6:36 నుంచి 7:23 వరకు. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 1:09 నుంచి 2:41 వరకు. వర్జం సాయంత్రం 4 గంటల నుంచి 5:32 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారి ఫలితాలు కనుక మనం చూసినట్లయితే, మేషరాశి వారికి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, రావాల్సిన ధనాన్ని అందుకున్నప్పటికీ ప్రణాళికాపరంగా వెళ్ళకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో అనవసరమైన ఖర్చులయ్యే అవకాశం అనేది ఒకటి. విదేశాలలో కూడా నూతన వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే ముఖ్యంగా తల్లి, కుటుంబంలోని స్త్రీలు మొదలైన వారి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో శ్రద్ధతో ముందుకు వెడతారు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృత్తిపరమైన బాధ్యతలు, అధిక శ్రమ ఉన్నప్పటికీ కూడా కష్టంతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాలలో గాసిప్స్కి, అలాగే మిత్రులతో వైరుధ్యాలకి దూరంగా ఉంటే అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంతేకాకుండా ప్రయాణాలకి సంబంధించిన విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ కమ్యూనికేషన్ విషయంలో కూడా ఆచితూచి ముందుకెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు, వృత్తిపరమైన గౌరవాన్ని కూడా శ్రమతో పొందడానికి ఆస్కారం కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే, దూర ప్రదేశాల్లో ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి, అంటే విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి అనుకూలమైన సమయంగా కనబడుతున్నప్పటికీ, ధనానికి సంబంధించిన విషయాలలో, అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో కొన్ని రకాలైన ఇబ్బందులు కానీ, ఆకస్మికంగా రావాల్సిన సమయంలో అది రాకపోవడం వల్ల ఇబ్బందులకి ఎదుర్కొనే అవకాశాలు లాంటివి కానీ కనబడుతున్నప్పటికీ, మొత్తం మీద సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వృత్తిపరమైన విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి, నూతన అవకాశాలకి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే, మానసికంగా అలజడి అధికంగా ఉంటుంది. తెలియని బాధ, భయం, అనవసరమైన డిప్రెషన్స్ మొదలైన వాటిని అధిగమించాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. గొంతుకు సంబంధించిన ఆరోగ్యం విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాలలో, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృత్తిపరమైన విషయాలలో చుట్టుపక్కల ఉండే వాళ్ళతో ఘర్షణాత్మకమైన ధోరణి నుంచి బయటికి వచ్చి మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే విధంగా మెడిటేషన్ లాంటివి చేస్తూ ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే, సింహరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో నూతన ప్రయత్నాలు, అలాగే నూతన వ్యక్తులతో మైత్రి సంబంధాలు
అధికంగా ఉంటాయి. నూతన వ్యక్తుల కొరకు కానీ లేకపోతే మీ వ్యాపార విస్తరణ కొరకు కానీ ధనాన్ని ఖర్చు చేయడానికి ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ఆకస్మికంగా ధనం ఖర్చు అవ్వడం మొదలైన వాటికి కూడా ఆస్కారం అనేది కనబడుతుంది. వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో కానీ లేకపోతే వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలలో కానీ విదేశాలలో మీరు తీసుకునే నిర్ణయాలు, విదేశీ సంబంధమైన వ్యాపార విస్తరణ కొరకు మీరు చేసే ప్రయత్నాలకి కొంతవరకు అనుకూలమైన సమయం అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ఆచితూచి ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా తీసుకోవాల్సినవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, శత్రువుల మీద విజయం సాధిస్తారు, నైపుణ్యాలను పెంచుకుంటారు, అలాగే ఇతరుల మీద అధిక శ్రమతో ఆశించిన విషయాల్లో మీరు లాభం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు, క్రీడాకారులకు క్రీడకు సంబంధించిన అంశాల్లోనూ, అలాగే నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి దానికి సంబంధించిన విషయాల్లోనూ అనుకూలమైన అవకాశాలు లాంటివి కనబడుతున్నప్పటికీ కూడా అందులో ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎదురయ్యే అవకాశం ఉన్నా కూడా దానిని మీ సమయస్ఫూర్తితో తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయాన్ని ప్రధానంగా మనం పరిగణలోకి తీసుకుంటే తులారాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు ఎక్కువ డిస్టర్బ్డ్గా ఉండే అవకాశం, అంటే మనసులో ప్రశాంతత తక్కువగా ఉండడం, హృదయాందోళన లాంటిది అధికంగా ఉండడం, ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయాలు అలాగే వృత్తికి సంబంధించిన విషయాలు రెండిటి నేపథ్యంలో మీరు అటు ఇటు రెండిటికి సంబంధించి ఒక బ్యాలెన్స్డ్ ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అలాగే రాబోయే సమయానికి సంబంధించి కూడా కొత్త ప్రయత్నాలు ఏమైనా చేద్దామా అంటే నెక్స్ట్ మంత్ ఏదైనా మొదలు పెడదామా అనుకున్న విషయంలో కానీ, వృత్తికి సంబంధించిన విషయాలలో నూతన కార్యక్రమాలు ప్రారంభం చేయడానికి చేసే ప్రయత్నాలలో మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. అలాగే ఆ విషయాన్ని అధిగమించడానికి మెడిటేషన్ లాంటిది మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ సంబంధమైన అంశాలలోనూ, డ్రైవింగ్కి సంబంధించిన విషయాలలోనూ, గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లోనూ ఎక్కువ అలజడిని లోనవ్వడం అనేది ఒకటి. అలాగే వృత్తికి సంబంధించిన ప్రదేశాలలో సమయాల వల్ల కొంత మానసిక ఘర్షణ, సమయానికి ఆహార స్వీకరణ విశ్రాంతి కొంత తక్కువగా ఉండడం, తద్వారా కొంత ఘర్షణాత్మకమైన ఆరోగ్యపరమైన సమస్యల్ని ఎదుర్కొనే అవకాశాలను రీత్యా ముఖ్యంగా మీ ఆరోగ్యం, ఆహార స్వీకరణ, సమయానికి విశ్రాంతి, డ్రైవింగ్ మీద దృష్టి సక్రమంగా పెట్టుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు చేయడానికి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వ్యక్తుల సహకారం కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. దగ్గర ప్రయాణాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో కానీ లేకపోతే నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ మీ ఎఫర్ట్స్ అధికంగా ఉంటాయి. కష్టంతో సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రయాణాల సంబంధించి కానీ, అంటే దగ్గర ప్రయాణాలు కావచ్చు, దూర ప్రయాణాలు కావచ్చు, ప్రయాణాలకు సంబంధించిన విషయంలో, కమ్యూనికేషన్ సంబంధించిన విషయంలో కొత్త పరిచయాలలో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కొత్త వ్యక్తులు పరిచయం అయినప్పటికీ కూడా వెంటనే వారిని నమ్మి మీ అన్ని విషయాలు చెప్పకుండా వీళ్ళంతవరకు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలతో ముందుకు వెళుతూ అనుకున్న విషయాలలో విజయాన్ని సాధించగలుగుతారు. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి మాటల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కానీ, కుటుంబంలో ముఖ్యులైన వ్యక్తులతో కానీ ఘర్షణాత్మకంగా మాటలు దొరలకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. దానివల్ల మీకు మానసిక ప్రశాంతత పెరిగే అవకాశం ఉంది. మీ మాటల్లో ఎలాంటి ఇది లేకపోయినా ఇతరులకి ఆ విధంగా ధ్వనించే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుతూ, ఇతరులకి వాగ్దానాలు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో భాగస్వామ్య వ్యవహారాలలో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. శ్రమతో అనుకున్న కార్యక్రమాలు
చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీ అధిక ఆత్మవిశ్వాసం అనేది ఇతరులకి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, అలాగే మీకు సాంఘిక సంబంధమైన అంశాలలో కానీ, అంటే సొసైటీలో వ్యక్తులతో మీరు స్నేహ సంబంధాల విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటూ వారికి ఆ అభిప్రాయం కలగనీయకుండా, మీ ఆలోచనలలో స్వార్థపూరితమైన ఆలోచనలా వాళ్ళకి అనిపించకుండా వారికి కూడా సహకరిస్తూ ముందుకు వెడుతూ అనుకున్న కార్యక్రమాల్లో విజయాన్ని సాధించగలరు. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో అధికంగా ప్రయాణాలు, ఒత్తిడి, అలసట అధికంగా ఉంటుంది కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి, ఇతరులకు సహకరించే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఇతరులకు కూడా ఆత్మీయులైన వ్యక్తులకి సహకారాన్ని అందిస్తూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే సంతాన సంబంధమైన విషయాలు, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. వాటికి సంబంధించిన ఖర్చులు, వాటికి సంబంధించిన పెట్టుబడులు, వాటి గురించి ఎక్కువ తర్జన భర్జనలు చేయడం, వ్యక్తులతో సంప్రదించడం, అలాగే దూర ప్రదేశాలకి ప్రయాణాలకు అవకాశం మొదలైన వాటికి మీకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన విషయాలు వాయిదా పడడం, లేకపోతే సమయానికి ఆలోచనలు స్ఫురించకపోవడం వల్ల కూడా వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకునే విషయంలో జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉందని మనం గ్రహించుకోవాలి. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా తప్పనిసరిగా ఈ రోజున ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఫస్ట్ ఆప్షన్. అలా చేసుకుంటూ వెళ్ళినా కూడా వెళ్ళొచ్చు. దానితో పాటుగా అవకాశము, ఆసక్తి, సమయం కూడా మీకు లభించినట్లయితే తప్పనిసరిగా ద్వాదశ రాశుల వారు కూడా ఈ రోజున బాలాజీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు, అష్టోత్తరాలు, అలాగే బాలాజీ నామాలు, గోవింద గోవింద నామాలు లాంటివి జపించుకోవడం, ఇలాంటివి చేసుకోగలిగిన పూజ, లేకపోతే మీరు వినగలిగిన, అలాగే దేవాలయ సందర్శనకు అవకాశం ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శనలు మొదలైనవన్నీ కూడా చక్కటి ఫలితాలు ఇస్తాయి. ఆర్థికంగా, మానసిక ప్రశాంతతకి, అన్ని విధాల వస్తున్న సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది మనకి ఈ విధంగా ఈ యొక్క పరిహారాల రూపంలో మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నేటి విశిష్టత. అమ్మ, మరి ప్రతిరోజు ఆ రోజుకున్న విశిష్టతని తెలియజేస్తూ ఉంటారు. ఈరోజు ఒక మోటివేషనల్ స్టోరీ నా కోసం చెప్పండి. ఈ రోజున మనం ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీని తెలుసుకుందాం. అదేంటంటే సాధారణంగా వ్యక్తులకి సమస్యలు, జీవితంలో ఎదురు దెబ్బలు, ఇబ్బంది పెట్టే వ్యక్తులు అనేక రకాలుగా తారసపడుతూ ఉంటారు. జీవితంలో అనేక రకాలైన ఛాలెంజెస్ ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు ఒక స్టేజ్కి వచ్చాక ఏమనిపిస్తుందంటే ఇక దీన్ని వదిలేద్దాం, ఇక మనం పడలేం అనే ఫీలింగ్ రావడం ఒకానొక స్టేజ్లో వచ్చేసిన సందర్భాలు కూడా వ్యక్తులకు ఉంటాయి. అది విద్యార్థులకు కానీ, వృత్తిపరంగా వృత్తి చేసే వాళ్ళకి కానీ, నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసి ఎక్కడైనా సరే జీవితంలో ఇక వెక్స్ అయిపోయి చిట్ట చివరి స్టేజ్లో ఇక ఇది కాదు వదిలేద్దాం అనుకునే టైం కూడా కొందరికి కొన్నిసార్లు వస్తుంది. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు జీవితంలో వ్యక్తులకి ఏ విషయంలోనైనా ఇక ఒకలాంటి వైరాగ్యం, ఇంకా సక్సెస్ రాదు, జీవితాన్ని వదిలేద్దాం అనుకుంటున్న అంటే ఆ పనిని వదిలేద్దాం, జీవితాన్ని కాదు, జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని మనకి ఏ రకంగా చూసినా దాన్ని మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఎంత కష్టపడినా దాంట్లో సక్సెస్ రావటం లేదు అనుకునే వాళ్ళకి సంబంధించి ఒక చిన్న మోటివేషన్ స్టోరీని మనం ఇక్కడ తెలుసుకుందాం. ఒకానొక ప్రదేశంలో కార్తీక్ అనే పేరు గల ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి చాలా బాగా చదువుతాడు. అతనికి ఒక సిస్టర్. వీళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ అనమాట. ఆ అబ్బాయిను సిస్టర్ కూడాను. అయితే వాళ్ళిద్దరూ చాలా చక్కగా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చాలా బ్రిలియంట్. తండ్రి ఒక చిన్న కంపెనీలో వృత్తి చేస్తూ ఉంటాడు. అంటే ఒక కార్మికుడిగా ఆయన చేస్తూ ఉండడం. తల్లి హౌస్ వైఫ్ అనమాట, అంటే గృహిణిగా ఆవిడ ఉంటుంది. మొత్తానికి చిన్న ఫ్యామిలీ అయినా కష్టపడుతూ ఆ అబ్బాయికి చాలా డ్రీమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే హార్డ్లీ వాడికి 17 ఏళ్ళు ఉంటాయి. వాడికి ఉన్న హై డ్రీమ్ ఏంటంటే వాడు ఒక మంచి ఇంజనీర్ కావాలన్నది ఆ అబ్బాయి చిన్నప్పుడు కోరిక అనమాట. అంటే చిన్నప్పటి నుంచి ఆ రకంగా. అలాగే బాగా చదువుతాడు కూడా అబ్బాయి. అలాగే తండ్రి అయితే మాత్రం చిన్న వృత్తి, పెద్ద మంచి వృత్తి కాదు, వెనకాల ఫైనాన్షియల్గా కూడా పాపం వాళ్ళకి ఏం ఉండదు. అలాగే తల్లి మామూలుగా ఇంట్లో ఉండే స్త్రీ కదా.
అయితే ఈ రకంగా డ్రీమ్ పెట్టుకొని చాలా కష్టపడి చదివి అలాగే మంచి మంచి మార్కులు వస్తూ ఉంటాయి అబ్బాయికి. అయితే ఒకానొక సందర్భంలో ఏమవుతుందంటే అనుకోకుండా, అంటే ఎప్పుడు లైఫ్ ఒకే రకంగా ఉండదు కాబట్టి వాళ్ళ ఏదో కంపెనీలో ఏదో చిన్న యాక్సిడెంట్ లాంటిది జరిగి వాళ్ళ ఫాదర్ని ఆ అబ్బాయి కోల్పోవడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే ఇంకా ఫైనాన్షియల్గా సోర్సెస్ ఎక్కడున్నాయి వాళ్ళకి, తండ్రిని కోల్పోయాడు, ఓ పక్కన అబ్బాయి స్టూడెంట్ చదువుకుంటున్నాడు, ఇటు పక్కన తల్లికి అసలు ఏమీ అప్పటిదాకా ఆవిడ బయటికి రాలేదు, ఉద్యోగం చేయలేదు. అయినా సరే జీవితంలో ఎలాగా ఏంటంటే సరే నేను ఏదో కుట్టు మిషన్ నేర్చుకున్నాను అది చేస్తానని కొన్నాళ్ళు ఆవిడ అది నడపడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అదే వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే పూర్తి స్థాయిలో ఆహార సంపాదనకి సపోర్ట్ ఇవ్వదు. కాబట్టి ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే ఇలా కాదు, నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి కుటుంబానికి అని ఉదయం సమయంలో పేపర్లు వేయడం, లేకపోతే మధ్యాహ్నాలు ఏదైనా ఎవరికైనా వెజిటబుల్స్ అవసరమైతే తీసుకెళ్ళి ఇవ్వడం లాంటివి అవి చేయడానికి ఆ అబ్బాయి చేస్తూ అలా కూడా తల్లికి చేదోడు వాదోడుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఒక పక్కన చదువుకుంటూ స్టార్టింగ్లో పర్లేదు ఇలా చేయగలను అనుకుంటాడు, కానీ రోజులు గడిచే కొద్ది అబ్బాయికి బర్డెన్ అవుతుంది. అంటే స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, దానికి టైం సరిపోదు, ఈ పక్కన చూస్తే ఇది కూడా ఇలా ఉంది అని రాత్రులు పాపం ఇదంతా పనులు చేసి డబ్బులు సంపాదిస్తూ కూడా అతను రాత్రులు చిన్న కొవ్వొత్తి దీపంలో చదువుకుంటూ పాపం బాధపడుతూ ఉంటాడు అన్నమాట. కళ్ళమనీళ్ళు పెట్టుకొని తనలో తను వద్దన్న కళ్ళమనీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఏంటిలాగా నాకెందుకు ఇలాంటి పరిస్థితి, పోనీ పని చేద్దాము, నేను అటు పక్కన చదువుతూ ఇటు పక్కన ఈ రకంగా కుటుంబంలో హెల్ప్ చేయడం రెండు అవ్వటం లేదు, కాబట్టి ఏదో దీన్ని వదిలేసి పూర్తి స్థాయిలో రోజు సంపాదన చేసేట్టుగా ఎక్కడైనా ఏదైనా షాప్లో జాయిన్ అవుదాం అనుకొని చాలా బాధపడతాడు. మళ్ళీ బాధ అనిపిస్తామంటే నేను ఇంత కష్టపడ్డాను, నాకు ఇష్టం చదువుకోవడం, ఇంజనీర్ అవ్వాలనుకున్నాను, కానీ కుటుంబాన్ని పోషించడమే ముఖ్యం కాబట్టి దీన్ని వదిలేద్దాంలే, ఇంకేం చేయలేను, నేను రెండింటినీ మేనేజ్ చేయడం కూడా అయ్యేట్టుగా లేదని పాపం బాధపడతాడు. అంటే ఆర్థికంగా లేదు కదా అని. ఆ టైంలో ఏం చేస్తాడంటే కొంచెం ఆ రోజున కొంచెం వైరాగ్యంగా అనిపించి కొంచెం ఒక చిన్న ఫారెస్ట్ లాంటిది ఉంటుంది వాళ్ళ లోపల ఏదో ఒక చోట ఉంటారు వాళ్ళు. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ అతను అలా బాధపడుతూ కూర్చుని నాకెందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, నేను ఎక్కడ కష్టంలో తగ్గుతున్నాను, నా డ్రీమ్స్లో ఎందుకు ఇలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయి, ఎందుకు నేను సాధించుకోలేకపోతున్నాను, ఇప్పుడు నేను అది వదిలేకపోతే ఎలా, తనలో తాను బాధపడుతూ ఉంటే లోపల దూరం నుంచి ఒక చిన్న గంటలా వినబడితే చూస్తే అక్కడ ఒక యోగిలాగా ఒక ఆయన కూర్చొని మెడిటేషన్లా చేస్తూ ఉంటాడు. ఈయన అక్కడికి వెళ్తాడు. ఈ అబ్బాయి వెళ్ళి ఆయన మెడిటేషన్ అయ్యేదాకా అక్కడ కూర్చుంటాడు. అతను కళ్ళు తెరిచి ఇతను చూసి ఏంటి అని చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు. అతను చూసాక ఎందుకో తన బాధలు షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట ఈ అబ్బాయికి. వెంటనే ఏం చెప్తాడంటే నాకు ఇలా ఉంది, మా ఇంట్లో స్టోరీ ఇదని అంత మొత్తం చెప్తాడు. ఫాదర్ని ఇదైపోవడం, తర్వాత తన జాబు, ఇక తను వదిలేద్దాం అనుకుంటున్నట్టుగా, ఇంక ఇంజనీరింగ్ డ్రీమ్ని వదిలేద్దాం అన్నాను, అది నా బాధ, దానికి మీరేమన్నా సొల్యూషన్ చెప్తారా అంటాడు. సరే చెప్తాను, కానీ నాకు ఒక చిన్నదానికి నాకు ఒక పని చేసి పెట్టు, నేను తప్పకుండా నేను చెప్తాను, 10 రోజులు మాత్రం నువ్వు నాకు హెల్ప్ చేయాలంటాడు ఆయన. ఎలాగ ఏం చేయాలంటాడు. ఇక్కడ నువ్వు చూసావు కదా, ఇక్కడ నేను ఉన్న కుటీరం దగ్గరగా ఒక పెద్ద చెట్టు ఒకటి ఉంది, ఆ చెట్టు మీద ఒక బర్డ్ వచ్చి, అంటే ఒక పక్షి తను గూడు కట్టుకుంటోంది వచ్చి, నువ్వేం చేయాలంటే పొద్దునుంచి సాయంత్రం దాకా అది గూడు కట్టుకోవడానికి ట్రై చేస్తుంది, సాయంత్రం అవ్వగానే ఆ గూడును నువ్వు డిస్ట్రాయ్ చేసేయాలి అంటాడు. షాక్ అయిపోతాడు ఈ అబ్బాయి. అదేంటండి పాపం పక్షి గూడు కట్టుకుంటే ఏం దాన్ని ఇది చేసేయాలంటారేంటి, పడగొట్టాలనంటే ఏం ప్రశ్నలు అడక్కు, నువ్వు అలా కనుక చేస్తే నేను నీకు మంచి సొల్యూషన్ చెప్తా అంటాడు. సరే ఏం చేస్తాం, పరిస్థితులు ఇలా ఉన్నప్పుడని అబ్బాయికి ఇష్టం లేకపోయినా మనసు అంగీకరించకపోయినా సరే లోపల పొద్దున్నే వచ్చిన పక్షి వచ్చి రకరకాల ఇవన్నీ చిన్న పుల్లలు లాంటివన్నీ ఏరుకొని దాని మీద చక్కగా గూడు కట్టుకుంటాడు మరి సాయంత్రం దాకా. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే వెళ్ళిపోయి మొత్తానికి ఆ గూడుని ఇది చేసేస్తాడు, మొత్తం అది కట్టుకున్న గూడంతా కింద పడిపోతుంది. అయ్యో అనుకుంటాడు, కొంచెం మనసుకి నచ్చదు అది. రెండో రోజు అలాగే చేస్తాడు. మళ్ళీ రెండో రోజు కూడా అదన్నీ తీసుకెళ్ళి ఆ పుల్లలతో మంచి నెస్ట్ తయారు చేసుకుంటుంది. రెండో రోజు అలాగే చేస్తాడు, మూడో రోజు అలాగే చేస్తాడు, ప్రతిరోజు అలా. అతనికే బాధ అనిపిస్తుంది, ఇదేంటి అసలు ఇది, పాపం దాన్ని నేను ఎందుకు ఇలాగా హింస పెడుతున్నాను, బాగోలేదు ఇది అని బాధపడి ఇంకా 10వ రోజున కూడా చేసేసేటప్పుడు ఇంకా అలా చేయడానికి మనసు రాదనమాట. డైరెక్ట్గా ఇంక వెళ్ళిపోతాడు ఆ యోగి దగ్గరికి. వెళ్ళిపోయి ఏంటంటే ఇది నాకు మనసు చాలా గాయపడుతుంది, పాపం అది అంత కష్టపడి కట్టుకుంటుంటే దాన్ని నేను ఇలాగ ప్రతిరోజు పడగొడుతున్నాను ఆ గూడిని, ఇది బాగాలేదు నాకని బాధపడి కళ్ళమళ్ళి పెట్టుకుంటాడు. అక్కడికి వచ్చావు కదా నువ్వు పాయింట్, ఇక్కడ నువ్వు గమనించు, నువ్వు 10 రోజులు బట్టి నువ్వు గూడు పడగొట్టినా అది మళ్ళీ కడుతోందా లేకపోతే వదిలేసిందా అని అడుగుతాడు. అంటే కడుతోంది అంటాడు. అక్కడే నువ్వు తెలుసుకోవాలి, జీవితంలో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఎన్ని రకాల సమస్యలు వచ్చినా ఇప్పుడు ఆ పక్షిని చూడు, అదేం చేసింది, దానికి వచ్చింది కానీ దాన్ని పడగొట్టేశావు, అయినా కూడా మళ్ళీ కష్టపడి సాయంత్రం దాకా రెడీ చేసుకుంది, అలా చేసుకుంటూనే ఉంది. 10వ రోజున నువ్వే పడగొట్టడానికి కూడా మనసు రాక ఆ గూడిని యువతలకు వచ్చావు. అలాగే కానీ అది దాని ఆశ ఏంటంటే ఏదో రోజున దాని నెస్ట్ అంటే దాని యొక్క అది తయారు చేసుకుంటున్న
ఆ యొక్క చిన్న దాని యొక్క మందిరం నిలబడుతుందని దాని ఆశ. అలాగే 9 రోజులు నువ్వు బాధ పెట్టిన 10 రోజు నువ్వే ఇంకా విరక్తి కలిగి వదిలేసావు ఏం చేయలేకుండా. అందుకనే అది శక్తి వంచన లేకుండా ప్రతిరోజు ట్రై చేసింది, 10 రోజు నువ్వు వదిలేసావు కానీ దాని గూడు దానికే మిగిలింది కదా. అది నువ్వు చూసి నేర్చుకోవాలి. జీవితం అంటే ఎన్నో రకాలైన కష్టాలు వస్తాయి. ఎంతోమంది ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు, కావాలని పడగొట్టడానికి ట్రై చేస్తుంటారు, నేను పైకి రానికుండా చేయాలని చూసేవాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళ యొక్క మెయిన్ యాంబిషన్ ఏంటి అంటే మొత్తానికి నువ్వు అది చేయలేక వదిలేయాలని. అలా కొందరికి జరుగుతుంది. మరికొంతమందికి జీవితం అంతా ఛాలెంజెస్లా ఉంటుంది. చేద్దాం అనుకుంటున్న పనిలో రకరకాల ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఇక నేను చేయలేను ఒక మూమెంట్లో అనుకుని కూడా వదిలేస్తారు. కానీ ఈ పక్షిని చూస్తే మనం అందులో అది అలా వదిలేయలేదు. ఎలాంటి పరిస్థితి అయినా ఆశతో చేస్తూనే ఉంది. కాబట్టి అది చూసి నువ్వు నీ డ్రీమ్ని వదిలేసుకుంటావో ఇంజనీర్ అవ్వడానికి, లేకపోతే దానికి ఎదురీది నువ్వు నీ కష్టాన్ని నువ్వు చూపించుకుంటావో ఇక నీ ఇష్టం అంటాడు. ఆలోచిస్తూ అబ్బాయి ఇంటికి వెళ్తాడు. అలాగే స్ట్రగుల్ అయ్యి మొత్తానికి ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తూ తనకు పట్టు వదలకుండా ఆ డ్రీమ్నే ఒక డ్రీమ్గా ఎదురుగుండా పెట్టుకొని అనుకున్నట్టుగా ఇంజనీరింగ్ అనేది సాధిస్తాడు అబ్బాయి. తర్వాత జీవితంలో మంచిగా సెటిల్ అవుతాడు, అయిపోతుంది. అంటే ఇది చాలామంది లైఫ్లకి రిఫ్లెక్షన్ లాంటిది. ఈ స్టోరీలో మనం ఆ చిన్న స్పారో, ఆ చిన్న పక్షిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే జీవితంలో ఇబ్బంది పెట్టే పరిస్థితులు కానీ, ఎంత కష్టపడ్డాను అయినా సరే రావాల్సిన గుర్తింపు రావట్లేదు, ఎంత మంచిగా చేశాను అయినా కూడా నాకు రావాల్సిన రికగ్నిషన్ రావట్లేదు, ఎంత మంచిగా నేను చేసినా రావాల్సిన మార్కులు రావట్లేదు, లేకపోతే ఎంత ఆఫీస్ వర్క్ ఎంత కరెక్ట్గా చేసినా నాకు అప్రైజల్లో మంచిగా, ఇలా రకరకాలుగా అనుకున్న ఒక మూమెంట్లో వదిలేద్దాం, ఇంకొద్దులే ఇక చెయ్యొద్దు ఇదే కదా అనుకున్న సమయాన్ని కూడా ఒక్కటే ఆలోచించాలి. జీవితంలో ఎదురు దెబ్బలు, కష్టాలు అనేవి శాశ్వతంగా ఉండవు, ఇబ్బంది పెట్టేవాళ్ళు శాశ్వతంగా ఉండరు. ప్రతి దానికి ఒక రెమెడీ అనేది ఉంటుంది. కాబట్టి అంటే ఏదో సొల్యూషన్ అనేది భగవంతుడికి ఖచ్చితంగా ఏర్పరుస్తాడు. కాబట్టి ఎలాంటి సందర్భాలు ఎదురైనా, ఎంతమంది ఎలాంటి ఇబ్బందులు పెట్టినా, ఎంతమంది కింద పడేయాలని ట్రై చేస్తున్నా కూడా దానికి ఎదురు ఇది లేదు. నా డ్రీమ్, ప్రతి డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి హార్డ్ వర్క్, డెడికేషన్తో పాటుగా ఇబ్బంది పెట్టే వ్యక్తుల్ని దాటుతూ ఒక్క స్టెప్తో పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కష్టాలు శాశ్వతం కాదు. ప్రతి వాళ్ళకి అలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. ఉన్న వాటిని అధిగమించడానికి కొంత పేషెన్స్ను ఉపయోగించుకుంటూ డ్రీమ్ని వదులుకోకుండా, జీవితంలో మెయిన్ నాలెడ్జ్ కమ్ సక్సెస్ అంటే ఏంటంటే సిచ్యుయేషన్స్లో ఎంత ప్రమాదకరంగా మనకి టెస్టులు చేయడానికి, జీవితం అంటేనే ఛాలెంజెస్, టెస్టులు చేయడం అంటే చేయగలమా లేదా అనడం, మనం వదిలేస్తామా లేదా, లాస్ట్ మినిట్లో దాని మీద ఇక లేదు అయిపోయింది నాకు ఇంకా ఓపిక లేదు ఇంక వదిలేయడమే దీనికి సొల్యూషన్ అనుకున్న సమయంలో కూడా ఎలాంటి మెరకిల్స్ అన్నది జరగచ్చు. కాబట్టి ఎలాంటి సమయంలోనైనా సరే ధైర్యాన్ని వదలకుండా ఆ యొక్క డ్రీమ్ మన కళ్ళ ముందు కనబడాలి. అర్జునుడు పక్షి కనులాగా అలా అనుకుంటూ శ్రమపడి మొత్తానికి ఎలాగైనా చేసి అనుకున్న సాధించడం అనేది ఈ చిన్న స్పారో ఈ కథలో మనం దాన్ని చూసి తెలుసుకున్నది. అంటే ఎప్పుడైనా సరే ఏ విషయంలోనూ బాధపడినా, ఎంత బాధపడినా లాస్ట్ మినిట్లో వెక్స్ అయిపోయి వదిలేద్దాం అనుకుంటున్న పరిస్థితులు వచ్చినా దాన్ని, ఆ ఒక్క క్షణాన్ని మనం గనక మనోనిగ్రహంతో ఆపుకొని కాదు, మనం దానికి ఎదురీది తప్పకుండా అనుకుంది సాధించగలం అనుకుంటూ ముందుకు వెళితే జీవితంలో సక్సెస్ అనేది ఇలాంటి సక్సెస్ఫుల్ పర్సన్స్కే తప్పనిసరిగా ఎదురవుతుందని మనకి ఈ చిన్న స్పారో చెప్పింది. నమస్కారం. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.